మరి ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ఈరోజు కొన్ని రకాలు అంటే కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి చూడ్డానికి ప్రజలంతా మనుషులంతా ఒక్కలా ఉంటారు. మనం తెలుసుకున్నాం ఈ మానవులకే ఆత్మజ్ఞానం పొందే అర్హత ఉంటుంది, మిగతా ఏ జీవులకి కూడా భగవంతుడిని తెలుసుకునే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలియదు అని తెలుసుకున్నాం. కానీ మానవులంతా కూడా ఈ భగవంతుడి కోసం ప్రయత్నిస్తున్నారా, మరి భగవంతుడు ఎవరో తెలుసుకుంటున్నారా అన్నది మనం గమనిస్తే అందరూ భగవంతుడి ప్రతిమలకి ఆరాధిస్తూ భగవంతుడి యొక్క మరి భక్తిని ప్రదర్శిస్తున్నాము అని అనుకుంటారు. అలాగే భగవంతుడంటే సరి అయిన అభిప్రాయం కూడా వాళ్ళకి తెలియనంత స్థితిలో ఉంటారు. అంటే యాక్చువల్గా మనందరము కూడా ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే. మరి అలా వచ్చి ఇప్పుడు భగవంతుడంటే ఎవరో అవగాహన కల్పించుకుని మరి ఆ భగవంతుడు ఎవరో తెలుసుకున్నాక ఆయన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రతి మానవుడు కూడా మొట్టమొదట ఒక స్థాయిలో ఉన్న మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటారు. ఆ పెరిగి చిట్ట చివరికి భగవంతుడు ఎవరో తెలుసుకుని ఆయన కోసం ప్రయత్నించి ఈ పూర్ణ జ్ఞానం పొంది మోక్ష స్థితికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే 3 రకాలుగా మన జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటి అంటే మనని అందరూ గమనించాలి అనుకుంటాం. అందరూ మనల్ని చూసి పొగడాలి, గమనించాలి, నేను అందరిలోని పాపులర్ అవ్వాలి, గొప్పగా ఉండాలి అని అనుకుంటాం. చూడబడే వస్తువులాగా. అంటే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మనని గమనించాలి, మనని పొగడాలి, మన అందాన్ని కానీ మన డబ్బుని కానీ మన పదవులను కానీ పొగడాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో మనము ఒక చూడబడే వస్తువులాగే ఉంటాం. చూడబడే వస్తువు అంటే ఒక మ్యూజియంకి వెళ్తాం, అక్కడ మనం అన్నీ చూస్తూ ఉంటాం. అవి పనులు చేయకపోయినా చూసి వస్తాం, బాగుంది. అలాగే మన అందం చూసి కానీ మన సంపదలు చూసి కానీ మన పదవులు చూసి కానీ ఎవరైనా మనల్ని పొగుడుతుంటే మనము లోకానికి ఏమీ చెయ్యం, భగవంతుడు తెలుసుకునే ప్రయత్నం చెయ్యం, మననందరూ గమనిస్తున్నారని ఒక అహం పెంచుకుంటూ ఉంటాం. అంటే వీళ్ళు ఒక సినిమా యాక్టర్లు అవ్వచ్చు, ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఒక ధనవంతుడు అవ్వచ్చు. వీళ్ళ ముగ్గురిని మనం గమనిస్తే మరి ఒక సినిమా యాక్టర్ ఉంది, దాని అందం చూసి ఎంతో మంది ఎగబడి ఏ ఓపెనింగ్ అయినా వస్తే చూడటానికి కానీ ఒక షూటింగ్కి వస్తే జనం తండోపతండారు. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఊరు వస్తే చూడటానికి తండోపతండారు. ఒక కోటీశ్వరుడు వచ్చిన వీళ్ళు ఆత్మకి ఏం చేస్తున్నారు, భగవంతుడి గురించి తెలుసుకుంటున్నారా అని అవగాహన మనం విచారణ చేస్తే వీళ్ళు ఏం చేయరు, కానీ వీళ్ళ వెనకాతల జనం లక్షల మంది తిరుగుతూ ఉంటారు. ఏదైనా వాళ్ళ ఓట్ల కోసం కొంత పంచిపెట్టవచ్చు రాజకీయ నాయకులు, అది కూడా ప్రజల డబ్బే, వాళ్ళదేమీ పంచిపెట్టరు. అందుకని వాళ్ళది పంచిపెడితే మనం గొప్పని చెప్పుకోవచ్చు, కానీ ప్రజలది ప్రజలకు ఇవ్వడం పెద్ద గొప్ప విశేషమేమీ కాదు. అయితే ఈ ముగ్గురు కూడా భగవంతుడు అంటే మరి తనలో ఉన్న ఆత్మని తెలుసుకోలేరు. మరి వీళ్ళెంతసేపు తన గొప్ప కావాలనుకుంటారు, తనని గమనించాలనుకుంటారు. ఒక వస్తువులాగా తననే గమనించాలి, చూడాలి అనే చూడబడే వస్తువులా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక రాతి నేల లాంటి వాళ్ళు. రాతి నేలల మీద విత్తనాలు పడినా వర్షం వచ్చినా ఏ ఫలితము ఉండదు.
ఇప్పుడు రాతి మీద విత్తనాలు చల్లండి, నీళ్లు పోయండి, ఏమైనా మొలకెత్తుతుందా? మొలకెత్తదు. అంటే ఒక విత్తనం ఒక మనిషికి ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? నేలలో పడినప్పుడు, అప్పుడు ఉపయోగపడుతుంది. అంతేకాని రాతి మీద పడినప్పుడు ఆ విత్తనం ఉపయోగపడదు. అలాగే వీళ్ళు భూమి మీదకి వచ్చి ఎవరికీ ఉపయోగపడరు. వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు అంతే. ఇక రెండవ రకం వాళ్ళు చూచేవారు. వీళ్ళు అంటే వీళ్ళు అందరినీ చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు, వినడానికి ప్రయత్నిస్తారు. మొదటి రకం వాళ్ళు వినడానికి కూడా ప్రయత్నించరు. వాళ్ళని గమనించాలని కోరుకుంటే వాళ్ళు ఒకళ్ళ మాట ఎందుకు వింటారు చెప్పండి? వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి వాళ్ళ దగ్గర వింటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు చూడండి, ఒక అర్జునుడికి ఫస్ట్ ఏమీ తెలియదు, విని కృష్ణుడి దగ్గర గీతంతా నేర్చుకుని ఆత్మజ్ఞానం పొందాడు. అలాగా చూసేవారు ఎలా ఉంటారు అంటే రెండో రకం వాళ్ళు అందరినీ చూసి ఒకవేళ ముందు అజ్ఞానంలో ఉన్న వాళ్ళు తర్వాత జ్ఞానవంతులు అవ్వచ్చు. ఇప్పుడు మనందరము అంతే. పత్రి గారు వచ్చే వరకు మనందరము అజ్ఞానంలోనే ఉన్నాం. కానీ పత్రి గారు వచ్చాక ఆ అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది. మనం కూడా అప్పుడు విగ్రహంలో దేవుణ్ణి చూసాం. కానీ పత్రి గారు వచ్చాక విగ్రహంలో భగవంతుని చూడడం కాదు, ప్రతి జీవిలోని ఆత్మగా ఉన్న భగవంతుణ్ణి చూడ్డానికి ప్రయత్నిస్తున్నాం. చూసి తెలిసేసుకున్నాం అనుకోకండి, అప్పుడే ప్రయత్నం. భగవంతుడు ఎవరో తెలుసుకోవడం జరిగింది ఇప్పటికీ. మరి ఈ విధంగా రెండో రకం వాళ్ళు ఎవరు అంటే మరి ఒక బంజరు భూమి లాంటి వాళ్ళు. బంజరు భూమి ఏమవుతుంది అంటే కలుపు మొక్కలతోటి రాళ్లతోటి ఉన్న దాన్ని దున్ని రాళ్ళు కలుపు మొక్కలు ఏరేస్తే, అప్పుడు విత్తనాలు వేస్తే, నీరు పోస్తే చక్కగా మొలకెత్తుతుంది. అంటే వీడు మొదట్లో అజ్ఞానంగా ఉన్న తర్వాత గురుబోధ వల్ల జ్ఞానవంతులు అవుతారు. వీళ్ళు మార్పు ఉంటుంది. వీళ్ళు భగవంతుడు ఎవరో తెలుసుకోగలుగుతారు. వీళ్ళు రెండో రకం వాళ్ళు. ఇక మూడో రకం వాళ్ళు గమనించేవారు. ఈ గమనించేవారు ఎలాంటి వాళ్ళు అంటే ఒక జనక మహారాజు, ఒక అష్టావక్రుడు, సుఖమహర్షి, ఇట్లాంటి గొప్ప వాళ్ళంతా అన్నిటినీ గమనించి, ఓ దత్తాత్రేయుని చూసుకోండి, సృష్టిలోంచి 24 గురువులను సెలెక్ట్ చేసుకున్నాడు. అవన్నీ గమనించి ఎంత జ్ఞానం పొందాలో అంత జ్ఞానము పొందాడు. మనిషి రూపంలో ఉన్న మరి వ్యక్తినే కాకుండా, ఒక గురువుని కాకుండా మరి అందరినీ గురువులుగా సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఎంత గొప్పగా గమనించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న కీటకం చీమ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాడు. అంటే దత్తాత్రేయుడు ఆ గమనించే బుద్ధి ఎంత ఉందో. ఎప్పుడు కూడా ధ్యానంలోకి వచ్చాక మనం ఎక్కువ గమనించడం నేర్చుకోవాలి. బుద్ధుడు అదే చెప్తాడు, ప్రకృతిని గమనించండి, పాఠాలు నేర్చుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీ తప్పుల్ని సరిచేసుకుంటూ పరివర్తన చెందండి అంటాడు. అంటే ప్రకృతిని గమనిస్తే మనం పాఠాలు నేర్చుకుంటాం. మనని మనం గమనించుకుంటే మన లోపాలను సరిదిద్దుకుంటూ పాఠాలు నేర్చుకుంటాం. ఏ వ్యక్తిలో అయినా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అలాని మంచి వ్యక్తుల్ని, వాళ్ళ మంచిని పదే పదే పొగిడి మనమే అహం పెంచుతాం. ఒక చెడ్డ వ్యక్తిని విమర్శించి దూరం చేస్తున్నాం. ఆ చెడ్డ వ్యక్తిలో కూడా మంచి ఉండొచ్చు, మంచి వ్యక్తిలో కూడా చెడ్డ లక్షణాలు ఉండొచ్చు. కానీ
మనం ఎవరిని విమర్శించక్కర్లేదు, మనము ఎవరికి అహంకారాలు పెంచక్కర్లేదు. ఈరోజు నీకు మంచి చేసే వ్యక్తి ఎదుటివాడికి నచ్చకపోవచ్చు. మంచిని చూస్తే మంచి కనబడుతుంది, చెడ్డని చూస్తే చెడ్డ కనిపించవచ్చు. అందుకే బుద్ధుడు చెప్తాడు, ఏది మంచిని నువ్వు అనుకుంటున్నావో అది గమనించి నువ్వు అలవాటు చేసుకో. ఎదుటివాడి చెడ్డ వల్ల నీకేమీ ఉపయోగం లేదు, అలా ఉండకూడదు అని పాఠాలు నేర్చుకో. అందుకే ఏ జీవి కూడా గమనించగలిగేంత మేధస్సు లేకపోయినా మానవుడికి గమనించే శక్తి ఉంది. వీళ్ళెవరు అంటే ఒక సారవంతమైన భూమి లాంటి వాళ్ళు. వెంటనే దీనికి ఇంకా కలుపు మొక్కలు రాళ్ళు ఏరవలసిన అవసరం లేదు. విత్తనాలు వేసి వర్షం రాగానే ఎక్కువ పంట ఇస్తుంది. అందుకే మానవుడు చేయవలసింది ఏంటి? గమనించడం నేర్చుకోవాలి. ఆ మానవులు ఎప్పుడు ఋషులంతా కూడా ఈ గమనించే నేర్చుకున్నారు. భగవంతుడు ఇన్ని జీవులను సృష్టించాడు, మనిషికే ఎందుకు మాట ఇచ్చాడు అని ఒక క్వశ్చన్ వేసుకుని వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే ఏంటి తేడా అన్నది వాళ్ళకి అర్థమైంది. అప్పటి వరకు సృష్టిలో అంత జ్ఞానము ఉంది, కానీ ఎవరికి వాళ్ళు ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని పొందారు. కానీ కలియుగం వచ్చేటప్పటికి ఏంటి, ఎందుకు ఇలా ఉంది అని మరి గమనించడం కానీ, విశ్లేషణ చేయడం కానీ, విచారణ చేయడం కానీ మనలో ఉండవనే మరి వేదవ్యాసుల వారు మరి చక్కగా వేదాలను ఇచ్చి సృష్టిలో ఇవన్నీ ఉంటాయి, ఇవి ఆచరించే వాళ్ళు ఉంటారు. ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. మరి జంతు జన్మల నుంచి ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు కొన్ని రకాలు చేస్తారు, ఇంకొంచెం ఎక్కువ జన్మలు అయ్యాక ఇంకొన్ని పనులు చేస్తారు, ఇంకొన్ని ఎక్కువ అయ్యాక మరి మరి అలా పెరిగి పెరిగి పూర్ణ పురుషులైనప్పుడు పరమాత్మ కోసం చెయ్యాల్సింది ధ్యానమే అని తెలుసుకుని ధ్యానం చేస్తారు. ఇప్పుడు మనం పుట్టినప్పుడు పాకాం, తప్పటడుగులు వేసాం, నడిచాం, పరిగెట్టాం, మరి కుదురుగా ఎలా ఉండాలో తెచ్చుకున్నాం, చదువులు చదివాము, సంపాదన నేర్చుకున్నాం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఏ ఏ స్థితిలో మార్పులు ఉంటాయో పూర్ణ పురుషుడుగా, సంపాదనాపరుడుగా ఎప్పుడు చదువు ఉండాలి, ప్రపంచ జ్ఞానము ఉండాలి. అప్పుడు వాడి జీవితంలో స్థిరపడి సంపాదిస్తాడు, భార్య పిల్లల్ని పోషించుకుంటాడు. అలాగే ఆ ఒక్క పనే మానవుడు పని కాదు. సంసారంలో ఉంటూనే వాడి టైము కొంతైనా భగవంతుడి గురించి అన్వేషణ చెయ్యాలి. ఆ అన్వేషణ చేయడం అంటే భగవంతుడు ఎవరు, మనం ఎవరు, నేనెవరు, నేను ఇలా ఎందుకున్నాను, మరి భగవంతుడి సృష్టి అంతా ఒకటే అయితే రకరకాల జీవులు, మరి మనుషుల్లో కూడా రకరకాల మనస్తత్వాలు ఎందుకున్నాయి అని మనం విచారణ చేస్తే ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం మనకి వస్తుంది. అంటే విచారణ చేసే టైం కూడా మనకి లేదు కాబట్టి మన జీవితంలోకి ఒక గురువు వచ్చి నీవు సంపదలు, సంసారం చూసుకుంటూ, నీ బలగాన్ని చూసుకుంటూ, నీ కళాన్ని చూసుకుంటూ వెర్రవీగుతున్నావు. ఇవన్నీ ప్రపంచంలో ఎంత ఎక్కువ నీకు ఉన్నా నీ శరీరం వదిలేక వీటి విలువ సున్నా. కానీ నువ్వు దేహం ఉండగానే ఆ పరమాత్మని తెలుసుకుని భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన్ని చేరుకునే మార్గం ఏంటి అని నీ దేహం ఉండగానే తెలుసుకుని అది నువ్వు ఆచరణలో పెట్టుకుంటే అప్పుడు మనము పూర్ణ పురుషులం అవుతాం. ఉత్తమ పురుషులు కాదండి, ఉత్తమ పురుషులు సాధన వరకు వెళ్తే పూర్ణ పురుషులైతే ఇటు ప్రపంచంలోని ఉంటూ అటు ఆధ్యాత్మికతలోని ఉంటూ రెండిటిని సమస్థితిలో స్వీకరించి ఆ ప్రయాణం పూర్తి చేస్తారు. చూడండి, ఒక రూపాయి నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటేనే ఆ నాణం చెల్లుతుంది. అందులో ఏ ఒక్కటి ఉండి రెండోది లేకపోతే ఆ నాణం చెల్లదు. అలాగే భూమి మీదకి వచ్చిన మానవ జన్మ తీసుకున్న ప్రతి వాడు కూడా అటు సంసారంలోని ఉండాలి, ఇటు ఆధ్యాత్మికతలోని ఉంటేనే పూర్ణ పురుషులు కాగలరు. తాను ఆధ్యాత్మికతలో ఉంటే సరిపోదండి, తన పక్కవాడికి కూడా అది నేర్పినప్పుడే తన జన్మ
సార్థకత అయినట్టు. డబ్బు అనుకోండి, చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు సంపాదించింది వాళ్ళ వరకే పరిమితం చేసుకుంటారు. సృష్టి ఒకటే చెప్తోంది, నీకు అదంతా కూడా భగవంతుడి చేత ఇవ్వబడింది. భగవంతుడి కంట నువ్వు కింద వాడివి కాబట్టి నీకు నీ గత జన్మ పుణ్యాన్ని బట్టి నీకు ఇవ్వబడింది. కానీ అది నువ్వు నీకంట కింద వాళ్ళకి, అది జ్ఞానంలో అవ్వచ్చు, ప్రపంచక ధనంలో అవ్వచ్చు, అన్నిట్లోనే తక్కువ అవ్వచ్చు, వాడికి నువ్వు ఇస్తే నీలో భగవంతుడి లక్షణాలు వచ్చినట్టే. భగవంతుడు ఎవరు అంటే ఇచ్చేవాడే, కానీ నువ్వు అడిగిన వెంటనే ఇవ్వడు. నువ్వు కష్టపడాలి, శోధన చెయ్యాలి, సాధించాలి. సాధించకుండా ఊరికే కూర్చుని నాకు ఇవ్వు అంటే ఎవరు ఇవ్వరు. మనమైనా చూడండి, మంచి బలిష్టంగా ఉండి ఏ పని చేయకుండా సోంబేరిలాగా అడుగు తింటుంటే మనమే గమ్మునేస్తాం. ఏమంటాం, దుఃఖలా ఉన్నాం, పని చేసుకుని బతకొచ్చు కదా, నీకెందుకు డబ్బు ఇచ్చి నిన్ను సోంబేరిని చేయాలి అని అడుగుతాం. అలాగే భగవంతుడు కూడా నీకు ఒక సద్గురువుని ఇచ్చాను, ఆయన ద్వారా మార్గం తెలిసింది, నేనెవరో తెలిసింది. నువ్వు సాధన చేయకుండా సాధన మొదలెట్టిన దగ్గర నుంచి నీ కోరికలు ప్రపంచకమే, నా కోసం ఏం చేస్తున్నావు నువ్వు, నీకెందుకు నేను ఇవ్వాలి మోక్షము అని ఆయన కూడా ఏమీ ఇవ్వడు. మనం అనుకుంటాం ధ్యానం చేసేసామని, ధ్యానం చేస్తాం, దానితో పాటు జ్ఞానం పెంచుకోవాలని కోరిక ఉండాలి, సేవ చెయ్యాలి అని కోరిక ఉండాలి. ఇన్ని కలగలిపితేనే ఆ సేవ అంటే మనకి ఏది పరులకు ఉపయోగపడుతుందో చూసి ఆ రకం సేవ చెయ్యగలగాలి. అది ధన రూపేణా కావచ్చు, జ్ఞాన రూపేణా కావచ్చు, శక్తి రూపేణా కావచ్చు, ఏ విధమైన సేవ అయినా చెయ్యగలగాలి. చూడండి, మన చుట్టూరు కూడా మనకి ఆ బుద్ధి ఇచ్చే బుద్ధి ఉంటే మన చుట్టూరు ప్రకృతి అమరుస్తూ ఉంటుంటుంది. అందుకే ఎప్పుడూ కూడా ధనం ఉన్నా, మరి జ్ఞానం ఉన్నా, శక్తి ఉన్నా మనం పంచడానికి ప్రయత్నిస్తే మనం కూడా గొప్పవాళ్ళం కాగలం. అందుకే చూచేవాళ్ళగా, మనల్ని చూడబడే వాళ్ళగా మనం ఉండడం కాదు, చూచేవాడికన్నా ఉంటే మనం అన్నీ నేర్చుకుంటాం. మరి గమనించేవాడిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. అందుకే ఈ 3వ స్థాయిలో ఉన్నప్పుడు ప్రతిదీ గమనిస్తూ ఎలా ఎదగాలో, ఎలా సాధన చెయ్యాలో, ఎలాగా ఎదటివాడికి సేవ చేయగలమో ఇవన్నీ తెలుసుకుంటాం. మన ప్రవర్తనను బట్టే ఈ విశ్వం మనని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. మనం ఎప్పుడైతే మనం చెయ్యవలసింది చెయ్యకపోతే మరి రావాల్సినవి కూడా రావు. అన్నిటికంటే గొప్పది జ్ఞానం అని తెలుసుకున్నాక ప్రపంచం అన్ని అనుభవిస్తాం. కానీ ఈ జ్ఞానం పెంచుకుంటూ, ఈ జ్ఞానం పంచుతూ మరి గొప్ప వ్యక్తులుగా ఎదగగలగాలి. అది మనకి వచ్చే గొప్ప అవకాశం. ఇలాంటి గురువుని పొంది, ఇలాంటి సాధన చేసి మరి ఈ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మనము ఆ చూడబడే వస్తువులా కాదండి, ఈ విధంగా గొప్ప వ్యక్తులుగా ఉంటాం. వాళ్ళని కొన్నాళ్ళు చూస్తారు, బోరు కొడితే మానేస్తారు. కానీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని కోరికతో వస్తారు. కాబట్టి విశ్వం మనకిస్తుంది, మనము అందరికీ పంచాలి. పంచినప్పుడే గొప్పవాళ్ళగా మనం ఈ భూమి మీద ఉండగలుగుతామండి. ఎంత జ్ఞానం పెంచుకుంటే అంత గొప్పవాళ్ళం మనం అవుతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.